స్వామివారు 1946లో తపస్సు ప్రారంభించారు. అది ఏ విధంగా అంటే స్వామివారు అంతవరకు పశువులను కాస్తూ గోవులను కాస్తూ ఉండేవారు. అట్లా ఒక రోజున గోవులను కాచికెళ్ళిన స్వామివారు 1946 ఒక రోజున స్నానం చేసి తపస్సులో కూర్చున్నారు. అక్కడ మన తల్లిదండ్రులు తీసుకొచ్చారు. ఇంటి దగ్గర ఒక వారం రోజులు ఉన్నారు. అప్పుడు కూడా స్వామివారు తపస్సు మానలేకపోతే అప్పుడు వాళ్ళకి అర్థం ఏంటంటే సో ఈయన మామూలు మనిషి కాదు, ఈయన ఒక సంథింగ్ అని వాళ్ళు అనుకొని సో ఆయనకి ఇంకా డిస్టర్బ్ చేయకుండా ఆయనకి ఉన్న చోటు ఒక చిన్న కుటీరంలాగా ఏర్పాటు చేసేసి ఆయన యొక్క తపస్సుకి ఏర్పాటు చేశారు. అలా అక్కడ ఉండగా వచ్చే జనసంచారం చూసి స్వామివారిని దర్శించుకున్న వారు వచ్చిన దక్షిణ ద్రవ్యంతో ఒక మందిరం అనేది కట్టించి పెట్టారు. పలానా రోజు స్వామివారిని కూర్చిపెడతాం తీసుకెళ్ళి అందులో అనేది. కానీ వారికి తెలియకుండా స్వామివారే ఆయన ఒక రోజు వెళ్ళేసి అందులో కూర్చున్నారు. అలా కూర్చొని దాదాపు 2 సంవత్సరాలు 8 మాసాల వరకు దర్శనం ఇచ్చారు. సో కానీ అలా ఉండడం వల్ల వాటికి తలుపులు లేకపోవడం, చాలామంది రావడం, గొడవలు చేయడం, ఈ విధంగా స్వామివారి యొక్క తపస్సుకి ఇబ్బంది కలుగుతుండడం వల్ల ఒకసారి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయిన వ్యాసం సత్యరాజు, రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అనే వ్యక్తి వచ్చారు. అతనితో మాత్రమే స్వామివారు కళ్ళు తెరిచి నోటి మాటలతో మాట్లాడి ఆయన అసలు ఎందుకు తపస్సు చేస్తున్నాను, అసలు ఏమిటి అనేది అప్పుడు చెప్పారు. అతనితో పాటు ఇంకిద్దరు ప్రభుత్వ ఉద్యోగులైన గరిమెళ్ళ కృష్ణమూర్తి గారు అలాగే శ్రీ గాదం అప్పారావు గారితో స్వామివారి స్వీయ చరిత్ర, స్వామివారి ఆదేశవాక్యములు, స్వామివారి తత్వోపదేశాలు ఇవన్నీ ఆ రోజు స్వామివారి తన సొంత నోటి మాటలతో చెప్పారు. అలా చెప్పినవి ఇప్పుడు మనం చూస్తున్న స్వీయ చరిత్ర. ఇవన్నీ అంటే స్వామివారు ఎందుకు తపస్సు కూర్చున్నారు, దేనికి ఏమిటి, అసలు ఆయన ఎవరు అనే విషయాలన్నీ ఆ రోజు ఆ ముగ్గురు ఉద్యోగులకి చెప్పారు. అలా స్వామివారు తపస్సు 39 సంవత్సరాలు అన్నము నీరు ఎటువంటిది లేకుండా ఉన్నారు. ఎటువంటి పండు తినలేదు, ఎటువంటి పాలు తాగలేదు. కానీ ఫస్ట్ స్వామివారు తపస్సు చేసిన కొద్ది కాలం, ఒక వారం రోజుల మాత్రం డైలీ స్నానం చేసేవారు, పాలు నీరు తీసుకుని ఆ తర్వాత అవన్నీ తీసుకోవడం ఆపేశారు. అలాగే స్వామివారు ఈ ప్రభుత్వ ఉద్యోగులతో ఏం ఆదేశించారంటే స్వామివారు చేసే తపస్సు మాట్లాడి వీలు లేదు కాబట్టి మొత్తం క్లోజ్ చేసి, అంటే ఎటువంటి జనాలు పోకడ ఉండకుండా చేయమని చెప్పగా అప్పుడు వీళ్ళు స్వామివారిని వేడుకొని స్వామి సంవత్సరానికి ఒక్కసారైనా మీరు దర్శనం ఇవ్వమని కోరారు. ఆ విధంగా అయినా మీరు ఉన్నారు ప్రపంచానికి తెలియాలి కదా, మీరు ఉన్నారు అనేది తెలియాలి. అలాగే భక్తులు కూడా మిమ్మల్ని చూడడానికి ఉండేవాళ్ళు. సమాజం కోసము అలాగే భక్తుల కోసము మీరు దర్శనం ఇవ్వాలంటే స్వామివారు మహాశివరాత్రి మరునాడు ఒక రోజు మాత్రం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు దర్శనం ఇస్తారని స్వామివారు సెలవిచ్చారు. అక్కడి నుంచి ప్రతి సంవత్సరము శివరాత్రికి స్వామివారు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 వరకు మహాశివరాత్రి రోజు దర్శనము స్వామివారు ఇచ్చేవారు. ఈ విధంగా స్వామివారి కైవల్యం అయ్యే వరకు ఇచ్చారు.